తెలుగు ప్రేక్షకుల నమస్కారం. మరి కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లాకు విచ్చేయనున్నారు. మత్స్యకార సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే శంకర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మత్స్యకార భరోసా 258 కోట్లు మత్స్యకార జీవితాలు ఎంత మేర వెలుగు నింపుతున్నాం? గతంలో 10 రూపాయలు 10,000 ఇచ్చి బటన్ నొక్కేమని గొప్పలు చెప్పుకున్న ఆ ప్రభుత్వం, ఆ ముఖ్యమంత్రి ఇప్పుడు దానికి డబల్ 20,000 రూపాయలు ఈ 3 నెలలు వ్యాట్ నిషేధ సమయంలో వాళ్ళకు ఆదుకోవడం అంటే వాళ్ళకి ఎంతో ఇది చేయూతనిచ్చినట్టు. అలాగే లేనిపోని నిబంధనలు పెట్టి గతంలో బెనిఫిషియర్స్ని తగ్గించి అలా కాకుండా వివక్ష చూపించకుండా రాజకీయంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మత్స్యకార భరోసా ఇవ్వడం జరుగుతుంది. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నటువంటి మన జిల్లాలో ఇది 2వ పథకం ప్రారంభానికి ముఖ్యమంత్రి గారు రావడం, దీపం 2 పథకానికి ఇచ్చాపురం వచ్చు. ఈవేళ మత్స్యకార భరోసాకి ఈ హెచ్చర్లు వచ్చారంటే సీఎం గారికి ఈ జిల్లా పైన ఉన్న ప్రత్యేక అభిమానానికి నిదర్శనం ఇదే. సో తప్పకుండా మత్స్యకారులకి ఇది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కానీ వాళ్ళు పట్టెడు అన్నం కడుపు నిండా తినడానికి ఈ 20,000 రూపాయలు ఈ నిషేధ సమయంలో వాళ్ళకి ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. సూపర్ 6తో సహా ఏ కార్యక్రమాన్ని కూటమి సర్కార్ అమలు చేయలేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. మీరు ఒక్కొక్కటి చేసుకుని వస్తున్నారు. ఏ విధంగా అర్థం చేసుకోవాలి? బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని మొదటే మేము చెప్పాం. దాంట్లో భాగంగా సూపర్ 6 ప్రతిలో ఇచ్చిన హామీ అన్నిటి కట్టుబడి ఉంటామని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే ఘంటాపదంగా చెప్పి ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. రాష్ట్రం అంధకారంలోకి గత ముఖ్యమంత్రి నెట్టివేశాడు, అప్పులు మయం చేశాడు. అలాంటి దివాలా తీసింది రాష్ట్రం ఆర్థికంగా. అలాంటి రాష్ట్రాన్ని ఆయనకున్న అపారమైన అనుభవంతో ముందుకు తీసుకెళ్తూ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. సో తప్పకుండా మిగతావి కూడా రానున్న రోజుల్లో అన్నీ అమలు చేసి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఫైనల్గా ప్రభుత్వాలు ఎన్ని మారినా మత్స్యకారులు ఎప్పుడూ టీడీపీ వైపే ఉంటారు. అది గతంలో నాన్నుడిగా ఉండదు. వారికి 20,000 ఇస్తున్నారు. మత్స్యకారుల నుంచి ఎలాంటి ఆనందం వ్యక్తం? మత్స్యకారులు చాలా ఆనందం. 10,000 ఇస్తేనే ఎగిరి గంతులేశారు అప్పట్లో. ఇప్పుడు 20,000 ఇస్తున్నామంటే మీరు ఆలోచించండి. పైగా 10,000 ఇచ్చి డీజిల్లో కోత పెట్టి చాలా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు అవేమీ లేదు. వాళ్ళకి 20,000 ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. గతంలో ప్రభుత్వం 10,000 ఇచ్చి మిగతా అన్నీ కట్ చేసింది. అంటే వాళ్ళకి ఏమి ఇయ్యలేదు. ఈసారి మేము నెట్లు, వలలతో సహా బోట్లు అన్నీ కూడా వాళ్ళకి పెద్ద ఎత్తున ఇవ్వబోతున్నాం. ఆల్రెడీ మొన్న కూడా చాలామందికి 50%, 40% సబ్సిడీతో ఇచ్చాం. రానున్న రోజుల్లో ఇంకా సబ్సిడీ శాతాన్ని పెంచి పెద్ద ఎత్తున మత్స్యకారులను కానీ వ్యవసాయ రంగాన్ని కానీ ఆదుకుంటామని గతంలోనే చెప్పడం జరిగింది. అది కూడా చేసి తీరుతారు. అది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ప్రారంభం ఈ పథకం. ఇది శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ స్పష్టం చేసేశారు. మత్స్యకారులకు పెంచిన భరోసా 20,000 ఇవ్వడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు. ఇంకోవైపు ఇప్పటికే 2 దఫాలుగా ప్రధాన పథకాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్నారు. జిల్లాకు కూడా ఎంతో గర్వకారణంగా ఉందని ఎమ్మెల్యే శంకర్ చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గం నుంచి కెమెరా పర్సన్ ఆగుతూ ప్రశాంత్, తెలుగు 1 న్యూస్.